హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మధ్య చిన్న పని చేసినా విపరీతమైన అలసట వస్తోందా? మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందా? లేదా జుట్టు విపరీతంగా రాలిపోతుందా? మీ ముఖం పాలిపోయినట్లుగా మారుతుందా? అయితే ఫ్రెండ్స్, మీ శరీరంలో రక్తం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనినే మనం అనీమియా అంటాం. ఈ సమస్యకు డాక్టర్లు ఎక్కువగా సూచించే నమ్మకమైన మెడిసిన్ లివోజెన్. అసలు ఈ టాబ్లెట్ మన బాడీలో ఎలా రక్తాన్ని పెంచుతుంది? దీన్ని ఎలా పడితే అలా వాడకూడదు. ఎందుకంటే టీ కాఫీలతో కలిపి తీసుకుంటే ఇది అసలు పనిచేయదు. మరి కరెక్ట్ పద్ధతి ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ధర ఎంత? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్కు మొదటిసారి వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లివోజెన్ అనేది ఒక ఐరన్ సప్లిమెంట్. దీనిని ప్రముఖ కంపెనీ పిఎన్జి హెల్త్ వారు తయారు చేస్తున్నారు. ఈ టాబ్లెట్లో ప్రధానంగా 2 పదార్థాలు ఉంటాయి. మొదటిది ఫెర్రస్ ఫ్యూమరేట్ 152 mg, ఫోలిక్ యాసిడ్ 1.5 mg. దీనిలో ఉండే ఫెర్రట్ ఫ్యూమరేట్ అనేది ఇది మనకు ఐరన్ ను అందిస్తుంది. సుమారుగా దీనిలో 50 mg స్వచ్ఛమైన ఐరన్ ఉంటుంది. దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ అనేది దీనిని విటమిన్ B9 అని కూడా అంటారు. ఇది కణాల పెరుగుదలకు చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. మనం ఈ టాబ్లెట్ ను వేసుకోగానే అది ప్రేగుల ద్వారా రక్తంలోకి వెళ్తుంది. మన రక్తంలోని ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ ఇంధనం లాంటిది. ఈ హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ను తీసుకొని శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది. ఈ టాబ్లెట్ అనేది కొత్త ఎర్ర రక్త కణాలు తయారవ్వడానికి మరియు DNA సింథసిస్ కు సహాయపడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆక్సిజన్ సప్లైను పెంచి మీకు ఉన్న నీరసాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా డాక్టర్లు ఈ టాబ్లెట్ ను ఐరన్ లోపం ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలలో బిడ్డ ఎదుగుదలకు మరియు తల్లికి రక్తం తగ్గకుండా ఉండడానికి, బాలింతలకు హెవీ పీరియడ్ సమస్య ఉన్నవారికి, కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేయడానికి, పోషకాహార లోపం వల్ల వచ్చే నీరసం తగ్గించడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ టాబ్లెట్ ను రోజుకు ఒక్కసారి తీసుకోవాల్సి ఉంటుంది. భోజనం తర్వాత వేసుకోవడం ఉత్తమం. నీళ్లతో కానీ లేదా వైటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్ తో కానీ వేసుకుంటే ఐరన్ చాలా ఫాస్ట్ గా బాడీకి పడుతుంది. పాలు, టీ, కాఫీ లేదా కాల్షియం టాబ్లెట్లు వేసుకున్న వెంటనే లివోజెన్ వేసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే పదార్థాలు ఐరన్ ను అడ్డుకుంటాయి. కనీసం 2 గంటల గ్యాప్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ టాబ్లెట్ వాడుతున్నప్పుడు కొందరిలో కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొందరిలో నల్లటి విరోచనాలు, ఇది 100% కామన్. దీని గురించి అస్సలు భయపడవద్దు. ఐరన్ తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొందరికి మలబద్ధకం లేదా కడుపులో వికారం అనిపించవచ్చు. అందుకే ఖాళీ కడుపుతో కాకుండా భోజనం తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే లివోజెన్ టాబ్లెట్ 15 టాబ్లెట్ ఒక స్ట్రిప్ లో ఉంటాయి. సుమారు 85 నుంచి 90 రూపాయల మధ్యలో ఉంటుంది. దీనిలో లివోజెన్ జెడ్, జింక్ కలిపింది మరియు సిరప్ రూపంలో కూడా ఇది లభిస్తుంది. ఫైనల్ గా ఒక మాట ఫ్రెండ్స్, మీకు నీరసంగా ఉందని సొంతంగా మందులు వాడకండి. రక్తహీనతకు చాలా కారణాలు ఉంటాయి. వైటమిన్ B12 లోపం కావచ్చు, థైరాయిడ్ సమస్యలు కావచ్చు. అందుకే ఒకసారి డాక్టర్ దగ్గర సిపిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ అయ్యాకే వాడండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అనీమియాతో బాధపడుతుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. టేక్ కేర్. జై హింద్.